చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను సార్. అంతా బాగానే ఉన్నాం కానీ మన ఆర్థిక వ్యవస్థ అంటే చూడడానికి బాగానే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు లోపల కొన్ని లొసుగులు ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి. మీలాంటి నిష్ణాతులతోనే చర్చించాలి అని సీరియస్గా అనుకుంటున్న టాపిక్స్ ఉన్నాయి ఇవి. అంటే చక్రవర్తి గారు మనకి సరిగ్గా 2013 ఆ ప్రాంతంలో రూపీ 63 అంటే డాలర్ 63 రూపాయలు అటు ఇటుగా ఉన్న క్రమంలో చాలా గగ్గోలు పెట్టాం. ఏంటి ఇలా పెరిగిపోతుంది నానాటికి దేశం ఏమవుతుంది అని. ప్రభుత్వం మారి డైనమిక్ లీడర్ వస్తే 2020 నాటికి ఇండియా ఒక సూపర్ పవర్ అవుతుంది అని కూడా కలలు కన్నాం. అందరూ దేశంలో అందరూ అంటే విష్ఫుల్ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా అప్పుడు కలగన్నారు. కట్ చేస్తే వాళ్ళు 84. ఏమో ఇంకొక దశాబ్దం కూడా అవసరం లేదు, 100 దాటిపోవచ్చు ఇంకొక 5-6 ఏళ్లలో. అంటే మనం ఏం చెక్ చేయకపోతే. ఇంకో పక్క చూస్తే నానాటికి మధ్యతరగతి మీద కూడా భారం వేస్తున్నాం, జిఎస్టీలని సెస్సులని. సంపన్నుల మీద కూడా విపరీతమైన భారం వేస్తున్నాం. అంటే ఎటుపోతుంది సార్ ఈ ఆర్థిక వ్యవస్థ? నానాటికి ఆ, క్షీణిస్తూ ఉంది, కానీ ఏదో అంకెల్ గారెడ్డి చేసి అంతా బాగానే ఉంది అని చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. చెప్పండి సార్ మీ ఒపీనియన్. భారతదేశం ఆమ్, ఆర్థికంగా ఆర్థిక విధానాల విషయంలో శాపగ్రస్త దేశం. నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. అందరూ ఆయన భారతదేశ ఆమ్, ఆర్థిక విప్లవం ఆయనకి ఆ, చాలా ముఖ్య పాత్ర ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. కానీ నేను అసలు దాంతో ఏమాత్రం ఏకీభవించను. భారతదేశం 1980ల వరకు ఆ, ఇప్పుడైనా బీద దేశమే, అప్పుడు ఇంకా దారుణమైన దారిద్ర్యం, అంటే ప్రపంచంలోనే ఆఫ్రికా దేశాల కన్నా భయంకరమైన దారిద్ర్యం ఉన్న దేశం. 1980లలో చైనా భారతదేశం కన్నా కూడా బీద దేశం. కొంచెం అంటే మరీ బీద దేశమే కాదు. భారతదేశం కమ్యూనిస్టు పాలనలో ఆ, గ్రేట్ ఫ్యామిన్ అని, ఆ, బరువులు. మావో తీసుకొచ్చిన విప్లవంలో ఆ, చాలా వెనకబడిపోయింది చైనా. అదే సమయంలో నెహ్రూ గారు సోషలిజం పాలనలో మనం బాగా వెనక్కి వెళ్ళిపోయాం. 1991 పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు ఆ, శూన్యానికి వచ్చాయి. అంటే ఇట్ వాస్ డౌన్ టు లైక్ ఫ్యూ హండ్రెడ్ క్రోర్స్, ఐ థింక్. ఫారిన్ ఎక్స్చేంజ్ లేకపోతే మీరు ఇంకేం కొనలేరు. కొన్ని అత్యవసరాలు ఉంటాయి, ఆయిల్ లాంటివి, సర్టన్ మెడిసిన్స్, సమ్ థింగ్స్ దట్ యు, డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఇట్లాంటి చాలా దేశానికి అవసరం. సర్టన్ నెసెసరీ వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఒక్కోసారి కొన్ని ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయిపోయినప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అప్పు కొరకు వెళ్తే, వరల్డ్ బ్యాంకు మేము అప్పులు ఇవ్వటానికి మేము ఈ ఈ ఆంక్షలు కాదు, ఈ డిమాండ్స్ మావి. ఎందుకంటే మీకు అప్పు ఇస్తే, మీరు మాకు అప్పు తీర్చాలంటే, మీరు ఇప్పుడు ఏ కంపెనీకైనా ఒక బ్యాంక్ అప్పిస్తుందండి. అప్పిస్తుంటే ఆ కంపెనీ అప్పు తీర్చుద్దా లేదా చూసుకుంటుంది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కూడా ఒక దేశానికి అప్పించేటప్పుడు, ఈ దేశం మనకి వెనక్కి ఇవ్వగలదా, వెనక్కి ఇవ్వలేదు, ఈ సోషలిస్ట్ విధానాలతో ఇవ్వలేదు అంటే కొన్ని కొన్ని కండిషన్స్ పెడుతుంది. దాంట్లో కండిషన్స్ ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు ఎత్తివేయటం, బ్యాంకులని ప్రైవేటీకరించడం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి ఓపెన్ చేయటం, ఆమ్, పన్నులు తగ్గించడం. 80% 90% పన్నులు ఉండేవి, అంటే హైయెస్ట్ బ్రాకెట్లో పన్నులు తగ్గించడం, రేషనలైజ్ చేయటం. ఇవన్నీ వాళ్ళు పెట్టిన కండిషన్స్. అవి మనం తీసుకొచ్చి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు, అప్పుడు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో పెడితే, మన పార్లమెంట్లో గగ్గోలు. మన దేశ సావరెనిటీ, అంటే మన దేశం ఏం చేయాలని మనం నిర్ణయించుకోవాలి, వాడోడు వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పేది. కాకపోతే గతి లేని పరిస్థితుల్లో పివి నరసింహరావు గారు గొప్పతనం ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ పెట్టిన ఆంక్షలు, ఆంక్షలు ఇస్ నాట్ ద రైట్ వర్డ్, వరల్డ్ బ్యాంక్ పెట్టిన రిక్వైర్మెంట్స్ అన్ని పార్లమెంట్లో పాస్ చేయించారు. చేయించిన తర్వాత 1991లో ఆర్థిక విప్లవం వచ్చింది. భారతదేశం ఆమ్, సరిహద్దులు తెరిచి ఇతర దేశాలతో ట్రేడింగ్ మొదలుపెట్టి
ఎగుమతులు దిగుమతులకు అనుమతులు ఇచ్చి స్టాక్ మార్కెట్ ఊపందుకొని మన హెచ్డిఎఫ్సి బ్యాంకులు, ఐసిఐసి బ్యాంకులు ఇట్లాంటివి రావటం, ఎస్బీఐలో పెట్టుబడులు, ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడం, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కొన్ని మూసేయటం, ఇట్లాంటివన్నీ జరిగాయి. అది జరిగింది కూడా కేవలం ఒక 2, 3, 4 సంవత్సరాలే. ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మన్మోహన్ సింగ్ గారికి క్రెడిట్ ఎందుకు ఇవ్వను అన్నానంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారి హయాంలో జరిగిన ఎటువంటి ఆర్థిక సంస్కరణలు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. సో దట్ ఈస్ వై ఐ డోంట్ గివ్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్. భారతదేశం ఏమన్నా కాస్త బాగుపడిందంటే పివి నరసింహారావు గారి పుణ్యాన. ఆ ఆ 3, 4 ఏళ్ల జరిగిన సంస్కరణల ఫలాలే మనం అందరం ఈ రోజుకి అనుభవిస్తున్నాం. నెక్స్ట్ మోడీ గారు వచ్చారు. మోడీ గారు రావడం తోటే చాలా మంచి సలహాదారులు, ఆర్థిక సలహాదారుల్ని ఆయనకి సహాయం చేయడానికి వచ్చారు. జగదీష్ భగవతి ఈజ్ ఏ గ్రేట్ ప్రొఫెసర్. నేను చదువుకున్న యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్ కొలంబియాలో. ఆయనతో పాటు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, పేరు గుర్తు రావట్లేదు, శ్రీనివాసన్ అనుకుంటా. హీఈస్ ఆల్సో నోన్ టు బి లిబరల్ ఎకానమిస్ట్. లిబరల్ అంటే సరళీకృత ఆర్థిక విధానాలు, క్యాపిటలిజము, ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ ట్రేడ్, ప్రోగ్రెసివ్ ఎకనామిక్స్ అంటే అభివృద్ధి, సంపద సృష్టించే దిశగా విధానాలు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరిని మోడీ గారు తరిమి కొట్టారు. ఇప్పుడు 10 ఏళ్ల పాలన అయిపోయింది, 3వ టర్మ్ నడుస్తుంది. భారతదేశం ఎక్కడేసిన గొంగళి అక్కడే, ఏ మాత్రం ప్రగతి లేదు. యూపీఏ కన్నా బ్రహ్మాండం బద్దలు కొడుతూ ముందుకు తీసుకొస్తాడు భారతదేశాన్ని. ఏమి జరగదు. సో నేను శాపగ్రస్త దేశం భారతదేశం ఎందుకన్నా అంటే, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్త, ఈజ్ ఎకానమిస్ట్. ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ఏ సంస్కరణ తీసుకురాలేదు. బ్యాంకులు అల్లకల్లోలం అయిపోయాయి ఆయన పాలన. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ పెడతాడు, అది పెడితే ఇక దేశం సర్వనాశనం అయిపోయింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గారి హయాంలో. కాబట్టి ఆయన హయాంలో పెద్ద దేశం అభివృద్ధి చెందింది లేదు. ఇవాళ దేశం అభివృద్ధి చెందాలంటే చైనాతో పోటీ పడాలి. చైనాను అందుకోవాలంటే మనకు డబుల్ డిజిట్ గ్రోత్ అంటే 10, 12, 13% ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతే వెరీ మచ్ డూయబుల్, సాధ్యం. కానీ ఇప్పుడున్న విధానాలతో సాధ్యం కాదు. సో మన్మోహన్ సింగ్ గారు విఫలమయ్యారు. దాని తర్వాత మోడీ గారు వచ్చి ఆయన అంతే మేక్ ఇన్ ఇండియా అంటాడు. మేక్ ఇన్ ఇండియా అనేది ఒక దుర్మార్గపు విధానం. మన భారతదేశం పివి నరసింహ గారి టైంలో, హయాంలో అభివృద్ధి చెందిందంటే మనం బోర్డర్స్ ఓపెన్ చేసి విదేశీ వస్తువులు దిగుమతి చేసుకున్నాం, స్వదేశీ వస్తువులు ఎగుమతి చేసాం. ఆ ట్రేడ్ ఈజ్ వాట్ మేక్స్ ఏ కంట్రీ ప్రాస్పరస్. ఇప్పుడు ఆయిల్ ఉందండి, ఆయిల్ మనం చేసుకోవటం మూర్ఖత్వం. యూ డోంట్ మేక్ ఇన్ ఇండియా ఆయిల్, యూ గెట్ ఆయిల్. మనం ఏమి ఎక్స్పోర్ట్ చేస్తాం? సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తాం, బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తాం, గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, డైమండ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం. మన దగ్గర లేని ఇంపోర్ట్ చేసుకుంటాం, టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకుంటాం, కంప్యూటర్లు చేసుకుంటాం, ఫోన్లు చేసుకుంటాం, వాట్ నాట్. సో నాకెందుకు సార్? వాటి మీద ఆంక్షలు పెట్టడం మూలంగా చిన్న ఎగ్జాంపుల్ అక్కడ దాకా ఎందుకు సార్? మన గుంటూరు మిర్చి ఎవరు తీసుకెళ్తారు? చైనా వాడు తీసుకెళ్తాడు. దాన్ని పెప్పర్ ఫ్లేక్స్ కింద మార్చి రీబ్రాండింగ్ చేసి ప్రపంచం అంతా అమ్ముతాడు. అంటే ముడిచ మన ఉంది. యా, సో ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రక్రియలో ఏది మంచి ఏది చెడు అని మనం ఏలు పెట్టకూడదు. పీపుల్ హూ డూ బిజినెస్, పీపుల్ హూ డూ ట్రేడ్, దే నో వాట్ ఈస్ గుడ్. అదొకటి. ఇంకో మిథ్య ఏంటంటే, ఆమ్, అన్ని ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్లు ఎక్కడి నుంచి వస్తాయంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్స్ అ రాంగ్ నోషన్. మనం ముందు ఎగుమతి చేస్తేనే ఏది దిగుమతి చేసుకోవాలో ముందు డాలర్లు కావాలి. డాలర్లు ఏం చేస్తే వస్తాయి? ఎగుమతి చేస్తే వస్తాయి. ఎగుమతి చేయకుండా మీకు రావు కదా. మనం ముద్రించాం కదా. ఇప్పుడు అమెరికా వాళ్ళు అయితే డాలర్ లేకపోతే ముద్రించుకుంటారు, డాలర్ ప్రింట్ చేసుకుంటారు. మనకు రావు. విల్ ఓన్లీ గెట్ డాలర్స్ ఇఫ్ యూ ఎక్స్పోర్ట్ సంథింగ్, రైట్? సో ఎప్పటికి కూడా దిగుమతులు ఇప్పుడు చైనా నుంచి అన్ని దిగుమతి చేసుకుంటున్నాం, మరి మన పరిస్థితి ఏంటి అంటారు. నో, చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికి ముందు అంతే విలువైన వస్తువులు వేరే దేశాలకు ఎగుమతి చేయాలి. సో యూ కెనాట్ బికమ్ ఓన్లీ ఇంపోర్ట్స్ కంట్రీ. ఎట్లా అవుద్ది ఓన్లీ ఇంపోర్ట్స్ కంట్రీ? మీరు దిగుమతి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలిగా. చైనా వాడు పుణ్యానికి ఇవ్వడుగా మనకు. మీరు చైనా నుంచి ఒక $1 బిలియన్ వస్తువులు ఇంపోర్ట్ చేసుకున్నారండి. మీకు $1 బిలియన్ ఎక్కడి నుంచి వస్తాయి? గాలి నుంచి పుట్టుకురావు కదా భారతదేశానికి. ఎగుమతి చేస్తే వస్తాయి. సో లాట్ ఆఫ్ ఎకనామిక్ ఫాలసీస్ మోడీ గారి ప్రభుత్వంలో, ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారు, ఐ థింక్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఇండియా ఎవర్ హ్యాడ్. షీఈస్ క్లూలెస్. అసలు ఆవిడకి ఏమాత్రం అవగాహన లేదు. సో ఈరోజు భారతదేశం 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ విధంగా దారిద్ర్యంలో ఉండటం, వెనకబడి ఉండటం, అవినీతిలో కూరుకుపోయి ఉండటం, మన పక్కనే ఉన్న చైనా మనకన్నా ఆరింతలు పెరగటం,
ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మన మేధావులు కూడా సోషలిస్ట్ భావజాలం నుంచి బయటికి రాలేక అందుట్లోనే కొట్టుమిట్టాడుతూ దే ఆర్ కంప్లీట్లీ లాస్ట్. అండ్ ఇట్స్ ఎ ట్రాజడీ ఆఫ్ మాన్యుమెంటల్ ప్రపోర్షన్స్. సార్ ఇక్కడ మీరు ఇందాక ఒక పాయింట్ తీసుకొచ్చారు, 1980s కంపేర్ చేశారు. అంటే చైనా వర్సెస్ ఇండియా. అంటే అక్కడ ఒకటి భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి ఒక ప్రయోగం అనను కానీ ఒక డైరెక్షన్ చేంజ్ చేసుకుందండి. రామ్ మందిర్ అంటే దేశం మతం వైపుగా తిరిగింది. చైనా మతం వైపుగా తిరగకుండా చైనా వాళ్ళు మనిషి యొక్క దాన్ని ఏమంటారు, మ్యాన్ మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ని వాళ్ళు ఇంధనంగా పెట్టుకుని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వైపు వెళ్ళారు. అంటే కేవలం అంటే మతం ఏదైనా కానివ్వండి, హిందూయిజం అనేది పక్కన పెట్టేస్తే ఒక జాతి ఆ, ఒక దేశ రాజకీయాల్ని మతం శాసించడం వల్లే మన దేశం ఇలాగా అధోగతి పాలైంది అనుకోవచ్చా మనం? వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకోవచ్చా? నో, నేను నేను ఏకీభవించను. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో రైట్ వింగ్ ఉందండి, వాళ్ళకి కాస్త మతపిచ్చి ఉంది. బట్ ఆన్ ది ఎకనామిక్ ఫ్రంట్ దే ఆర్ లిటిల్ మోర్ లిబరల్. మతం ఒక విధానం, ఆర్థిక విధానానికి మత పిచ్చికి ఆర్ మత ఛాందసానికి ఆర్ మతవాదానికి సంబంధం లేదు. నేను ఐ వుడ్ హ్యావ్ ఓకే, మోడీ గారు వచ్చిన తర్వాత మతపరంగా భారతదేశంలో చాలా అల్లకల్లోలు అలా అనలేవు. ద కల్చర్ హాస్ బికమ్ మోర్ రిలీజియస్ సెంట్రిక్, రైట్? మతపరమైన చర్చలు, మతపరమైన వివాదాలు, ఆ, మతం హెస్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ డిస్కోర్స్. మన మాటలు ఇప్పుడు మీరు అడిగింది కూడా అదే కదా, మతం గురించి. మతం మతం మతం. బట్ ఎకనామిక్ పాలసీ కెన్ బి ఇండిపెండెంట్ ఆఫ్ దాట్. నా కంప్లైంట్ మోడీ గారితో ఏంటంటే, నేను రైట్ వింగర్ని యాక్చువల్లీ. మై కంప్లైంట్ అబౌట్ మోడీస్ రూల్ ఈస్, అది చేసుకో. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు నేను కరెక్ట్ అనట్లేదు. జస్ట్ టు బి క్లియర్, వెన్ ఐ సే ఐఎమ్ రైట్ వింగర్, ఐ డి నాట్ సపోర్ట్ ఏది రామ్ జన్మభూమి మీద కోర్టు ఇచ్చిన తీర్పు నేను వ్యతిరేకించాను. ఎందుకంటే అది కోర్టు ఇవ్వాల్సిన తీర్పు కాదు, అది పార్లమెంటు డిసైడ్ చేయాల్సింది. ఏ విధంగా గతంలో కూలిపోయిన స్ట్రక్చర్స్ ని ఏ విధంగా ఆమ్, చేయాలి అనేది. ఎంత ఎంత వెనక్కి వెళ్తారు, బుద్ధిస్ట్ స్ట్రక్చర్ కూడా కూలగొట్టడం జరిగింది. అది సో అట్లాంటి విషయాలు. ఆమ్, కాశ్మీర్‌ని ఆ విధంగా బలవంతంగా దాన్ని ముక్కలు చేయటం, దాన్ని వ్యతిరేకించాను. దాన్ని చేయాల్సిన పద్ధతులు, దాన్ని చేసే విధానాలుంటాయి. ఎందుకంటే మన రాష్ట్రం కూడా అట్లాగే దుర్మార్గంగా విడదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలందరూ కలిసున్న రాష్ట్రం. సో అది పక్కన పెడితే, అది చేస్తూ కూడా మీరు సరైన ఆర్థిక విధానాలు అవలంబించొచ్చు. మోడీ కూడా అంటే దెర్ ఇస్ నథింగ్, దీనికి దానికి అసలు సంబంధం లేదు. రామ జన్మభూమి పివి నరసింహరావు గారి టైంలోనే జరిగింది. బట్ ఆర్థిక సరళీకరణ కూడా అదే టైంలో జరిగింది. ఆ. ఆమ్, ఏది కేవలం 3-4 సంవత్సరాలే. సరే, కొంత వాజ్పేయి గారి టైంలో అరుణ్ షౌరి గారు ఐ థింక్ వాజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్. వాజ్పేయి గారి టైంలో కూడా కొంత జరిగింది, కాదనట్లేదు. దాని తర్వాత నెవర్ ఇట్ వాస్ కంప్లీట్ డిజాస్టర్. సో దీనికి దానికి నేను లింక్ పెట్టను. రెండు మీ మీ ఇఫ్ ఇఫ్ యు ఆర్ ఇంటూ మోడీ గారు ప్రచారం చేసిందే తన హిందుత్వ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేస్తాను, చేసుకోండి. ఇప్పుడు ఆయన ఆయన గెలిచారు కాబట్టి పార్లమెంట్ లో చట్టాలు పాస్ చేసుకోండి, చేయండి. అంటే కానీ ఆర్థిక విధానాల్లో కంప్లీట్ గా విఫలమయ్యారు ఆయన. చిన్న కరెక్షన్ సార్. అంటే నా ఉద్దేశం, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు మతాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు వేసేలాగా మనం డ్రైవ్ చేసేసాం రాజకీయాలను. ఎవరు కూడా వీళ్ళ అవును. పాలసీస్ ఏంటి అంటే అంటే ఒక రకమైన మత్తు ఎక్కిచ్చే. గతంలో లేదు అలాగా, రామ జన్మభూమికి ముందర అది లేదు. ఆ లేదు. ఉద్దేశంతో అన్నా నేను అది. అంటే నాట్ అవును. అగేన్స్ట్. కరెక్ట్. కరెక్ట్. నేను అసలు మీతో 100% ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు మోడీ గారు క్యాంపెయిన్ చేస్తే, హి ఈస్ నాట్ క్యాంపెయినింగ్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. నేను ఇన్ని ఉద్యోగాలు తెచ్చా, నా వల్ల భారతదేశం ఇంత అభివృద్ధి చెందింది, ఇంత సంపద సృష్టించా, ఇది కాదు కదా ఆయన మాట్లాడేది. ఆయన మొదటిసారి ఫస్ట్ టైం, అంటే బిఫోర్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ద ఫస్ట్ టైం, హీ సెడ్ మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్. నేను ప్రధాని అయితే కాంగ్రెస్ పాలనలో దుర్మార్గంగా ఉంది. ఏది డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు, వీళ్ళకి అసలు ఏమీ తెలియదు, నేను వస్తే ఆపుతాను. అవన్నీ స్పీచ్ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆయన ఊకదంపుడు కొట్టేవాడు డాలర్ రూపీ డాలర్ ఎక్స్చేంజ్ మీద, రైట్? బట్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు ఆయన. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాజ్పేయి గారి ప్రభుత్వంలో రూపీ స్ట్రెంగ్త్ అండ్, నాకు బాగా గుర్తుంది, అప్పుడు అమెరికాలో ఉండేవాడిని. రూపీ హాస్ బికమ్ స్ట్రాంగర్ డ్యూరింగ్ వాజ్పేయి గవర్నమెంట్. బట్ దెన్ ఇట్ హెస్ బీన్ అ డౌన్ హిల్ అప్పటి నుంచి. మన్మోహన్ సింగ్ గారు, దాని తర్వాత మోడీ గారు,
వీ హ్యావ్ లాస్ట్ 25 సంవత్సరాల అభివృద్ధి కోల్పోయామంటే మామూలు విషయం కాదు. ఆయన ఆర్థిక ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు ఆయనేమి సాధించలేదు. ఈయన సాధిస్తా అని చెప్పి వచ్చాడు. ఈయన అసలు ఈవెంట్ కంప్లీట్లీ ఇందిరాగాంధీ మ, నెహ్రూ విధానాల వైపు వెళ్ళిపోయారు ఈయన. అందుకని అందరు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఇన్ జస్ట్ దే సే కాంగ్రెస్, సిఓడబ్ల్యూఎన్, ఎందుకంటే బేసికల్ కాంగ్రెస్ విధానాలు విత్ ఎ కౌ, దట్స్ ఆల్ వి గాట్. ఎగుమతుల మీద ఆంక్షలు విధిస్తారు, దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తారు, పన్నులు పిచ్చి పిచ్చి పన్నులు అసలు చావగొట్టేస్తున్నారు జనాలని. ఆమ్, పన్నులు పెంచటం మూలంగా ఆర్థికంగా దేశం బలహీనమవుతుంది అన్న ఇంగిత జ్ఞానం లేని ఆర్థిక మంత్రి ఈరోజు ఆ, మన దేశ కేబినెట్ లో ఉంది. ఇంకేం చేస్తాం మనం ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వీఆర్ ఇన్. సార్ అంటే అంటే ప్రజలు కూడా, అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ని మార్చే ఉద్దేశం ప్రజలకు కూడా లేదు. చూసామండి, మూడో టర్మ్ కూడా గెలిచేశారంటే మోడీ గారు. అంటే అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా చెప్పండి, అసలు ఎటు దారి తీస్తుంది ఇది? అంటే కరప్షన్ ఎలాగో టాలరేట్ చేస్తారు ప్రజలు. ఈ ఓ, పూర్వం ఒక 10 పైసలు పెట్రోల్ పెరిగినా కూడా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. దాన్ని కూడా ప్రైస్ హైక్ని కూడా టాలరేట్ చేశారు. ప్రతిదీ టాలరేట్ చేసేస్తూ వెళ్తున్నారు కదా, ఇది ఎటు దారి తీసే అవకాశం ఉంటుంది సార్? ఐ డోంట్ నో అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో ఎన్నికలు పారదర్శకంగా ఎక్కడ జరుగుతున్నాయి? దే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద ఈవీఎంస్ అండ్ ఎలక్షన్ రిజల్ట్స్, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలు ఎక్కడ టాలరేట్ చేస్తున్నారు? ఏమి, వాట్ ఆప్షన్ డూ పీపుల్ హ్యావ్? అంటే ఏదో విప్లవం వచ్చి మొత్తం వ్యవస్థను మారుస్తే అది అది వేరు విషయం, కానీ అది జరిగే పని కానప్పుడు ఇప్పుడు మీరు ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయాలి. మీరు ఒక 25 లక్షలు పెట్టి ఒక భూమి కొంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్లో నువ్వు నాకు 50,000 ఇస్తే చేస్తా అంటాడు. ఏం చేస్తారు అంటే టాలరేట్ కాకుండా, అంటే అదర్ దాన్ గివింగ్ 50,000 మీరు ఇంకేం చేయగలరు? వాటర్ కనెక్షన్ కావాలి, వాడు 25,000 అడుగుతాడు, ఇవ్వరు మీరు. నీళ్ళ కనెక్షన్ రాదు, ఏం చేస్తారు? కరెంట్ కనెక్షన్ రాదు, 25,000 ఇవ్వాలి, మీరు ఇవ్వను, నేను నీతిమంతుడిని, నేను పోరాటం చేస్తా అంటే మీ ఇంట్లో కూర్చోండి, ఇంకా చీకటి గదుల్లో కూర్చోవాలి, పెళ్ళాం పిల్లలతో అంతా. సో టాలరేట్ చేయటం లేదు. గతి లేని గత్యంతరం లేక జనాలు బతకడం అంతే. నోబడి నోస్ హౌ టు ఫిక్స్ ఇట్, అండ్ దెర్ ఇస్ నో గుడ్ ఆల్టర్నేటివ్ ఈదర్. ఇప్పుడు మీకు అర్జెంటీనాలోనో ఇంకో దగ్గర వచ్చినట్లు we don't have an option where somebody is saying fix it. Either it is BJP or Congress, both have same policies. సో అదర్ దాన్ శాపగ్రస్త దేశం అనుకోవటం తప్ప చేయగలిగింది ఏం మారుద్ది చెప్పండి? రేపు బీజేపీ సార్ మోడీ గారు ఓడిపోతారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఏం మారుద్ది? ఏం మారదు. మేము ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏం మొయ్యం, వైజాగ్ స్టీల్ అమ్మం ఆ, అని అంటున్నారు. ఒక్క పన్నులు కాంగ్రెస్ తగ్గించడం అనేది కాంగ్రెస్ చరిత్రలో లేదు, ఒక నా పివి నరసింహ గారి హయాంలో తప్పితే. ఆమ్, యూనియన్లు అట్లే ఉంటాయి, లేబర్ లాస్ అట్లే ఉంటాయి. ఎందుకంటే యూనియన్లు, లేబర్ లాలు, గవర్నమెంట్ వాళ్ళు, టీచర్లు వీళ్ళేగా కాంగ్రెస్ అంత సపోర్టు. రిజర్వేషన్ అట్లే ఉంటాయి, బికాస్ దళిత్ సపోర్ట్ ఇస్ అ బిగ్ థింగ్, మైనారిటీ సపోర్ట్ ఇస్ అ బిగ్ థింగ్. సో ఎక్కడ మార్పు ఎక్కడ కనిపిస్తుంది భవిష్యత్తులో మీకు? నాకు కనిపించట్లేదు. అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పెద్ద వ్యత్యాసాలు ఏం లేవు. బీజేపీ అయితే కొంచెం హిందుత్వ గొడవ ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ అయితే కాస్త సెక్యులర్ సెక్యులర్ అంటారు. ఆర్థిక పరంగా దేశం అభివృద్ధి చెందడానికి నాకు ఎక్కడ అవకాశాలు కనిపించడం లేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ సౌండ్ పెసిమిస్టిక్. అంటే భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుందని చెప్పడం అందరికి అలవాటు, బట్ ఎక్కడ నాకు కనిపించట్లేదు. కనిపిస్తే చెప్తాను. అదే యథార్థవాది, ఆ, ఏదో అంటారు కదా, సమాజ ద్వేషి అని. ఊరికే అంటారు, అంటే యథార్థం మాట్లాడితే కొంచెం చేదుగానే ఉంటుంది. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు పూర్వం అంటే ఈ ప్రైవేట్ జాబ్స్ మీద అంతగా ఆధారపడని రోజుల్లో గబాల్నా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆ, నిరసనలు అవి తెలిపేవాళ్ళు. దేనికంటే ఒకవేళ వాళ్ళు అరెస్ట్ అయినా కూడా పాస్పోర్ట్ ఈ కాపీ ఇదేం ఉండదు కాబట్టి వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ వచ్చే డిపెండెన్సీ లేదు అప్పట్లో. ఇప్పుడు వీఆర్ హైలీ డిపెండెంట్ ఆన్ ప్రైవేట్ జాబ్స్. దాని వల్ల కూడా ప్రజలు రోడ్డు మీదకి రావట్లేదు కదా. అది అదొక కారణం ఉందండి, నేను కాదనట్లేదు. ఎందుకంటే యాజ్ ఎ సెట్ మనం 1980లో ఉన్నంత గడ్డు దారిద్ర్యంలో లేవు, ఆకలి చావులు లేవు, అవి లేవు. కొంచెం ఇంప్రూవ్ అయింది, కాదనట్లేదు. ఇంప్రూవ్ కొద్ది కాలంలోనే ఆ 91 to 94 ఆ మధ్యలో జరిగిన విధానపరమైన మార్పు, వాటి మూలంగా భారతదేశం అనూహ్యమైన అభివృద్ధి సాధించింది. బట్ కంపేర్ టు అవర్ నేబర్స్, మనం ఎప్పుడు రిలేటివ్ కదా మనం చూసుకోవాల్సింది. మన పక్కనే ఉన్న చైనాతో పోలిస్తే వీఆర్ 1/6 ఆన్ పర్ క్యాపిటల్ బేసిస్ వాట్ దే ఆర్ నౌ.
మీరు చెప్పింది ఒకటో ఏకీభవిస్తారు. రెండోది, భారతదేశంలో చట్టాలు హ్యావ్ బికమ్ వెరీ వెరీ టిరానికల్. అంటే దేశం ఒక నియంతృత్వ దిశగా వెళ్ళేసరికి ఈరోజు ప్రజలకి ఎటువంటి ప్రొటెస్ట్ చేయాలన్నా, ఎటువంటి నిరసన చేయాలన్నా, ఎటువంటి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేయాలన్నా భయం. మీ మీద పెట్టే కేసులు మిమ్మల్ని జీవితాంతం వెంటాడతాయి. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అసలు ఎన్ని రకాల చట్టాలు వచ్చాయో ప్రభుత్వానికి. ప్రభుత్వానికి అపారమైన హక్కులు 1. 2 దానికి తోడు ఇప్పుడు సమ్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్, సిబిఐలు, ఈడీలు, ఐటీలు, సిఐడీలు, ఈ ఈ వ్యవస్థలన్నీ నోరు తెరిస్తే మళ్ళా మీకు కోలుకోలేనంత గట్టి దెబ్బ కొట్టే విధంగా ఈరోజు చట్టాలు ఉన్నాయి. ఈ ప్రజలు రక్షించడానికి కోర్టులు లేవు. మీరు కోర్టుకు పోతే కోర్టు ఎప్పుడు ప్రభుత్వం వైపే ఉంటుంది, సామాన్యుడి వైపు ఉండదు. అయ్యేసరికి ఆ భయం కూడా ఒకటి చాలా మటుకు. పోలీస్ కేసులు అంటే ఇంకా అసలు జనాలకు ఎంత భయమో ఇప్పుడు అసలు పోలీస్ కేసు ఉందంటే. అయ్యేసరికి ఈ పాత రోజులాగా నిరసన తెలియజేయడానికి రోడ్ల మీదకి ఎక్కడం అనేది బాగా తగ్గింది. అదొకటి. మూడోది, సారీ ఐ విల్ టెల్ యూ, దే ఆర్ నాట్ లెటింగ్ యూ ప్రొటెస్ట్ అట్ ఆల్. ఏమనంటే సెక్షన్ 144 అంటాడు. అంతే, ఇంకంతే. 5 కంటే ఎక్కువ కూడల్లో ఉండొద్దు అంటాడు. అయిపోయింది, ఫినిష్. కోర్టుకు వెళ్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మూలంగా ప్రభుత్వం పెట్టింది కాబట్టి కోర్టు విల్ సైడ్ ద గవర్నమెంట్. రాజ్యాంగంలో ఉంది. ఏది? పబ్లిక్ ప్రొటెస్ట్ ఇస్ ఏ కాన్స్టిట్యూషన్ రైట్ బిఫోర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ టు కాంగ్రిగేట్ ఇస్ రైట్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ సెక్షన్ లోనే. సో ఈ కారణాల మూలంగా కూడా ప్రజల చైతన్యం బాగా తగ్గిపోయింది. సార్ 141 దాకా ఎందుకు సార్, దేశద్రోహ చట్ట కేసులే వస్తుంటే? అదే అంటున్నాను, ఆ చట్టాలు పడితే ఇంకా ఇప్పుడు మొన్న ఆయన వెళ్ళాడు కదండి ప్రొఫెసర్. ఆయన, నేను క్యాపిటలిస్టు, ఆయన కమ్యూనిస్టు. ఎన్ని సంవత్సరాలు రాడండి ఆ ప్రొఫెసర్ సాయిబాబానా? సాయిబాబా గారు, అవును. ఈ- ఆ, ఎన్ని సంవత్సరాలు పెట్టారు? ఆయన చనిపోవడానికి ముందు వదిలేశారు. ఏంటి పరిస్థితి? ఆయన చూసిన తర్వాత ఇంకోవడం ధైర్యం చేస్తాడా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడటానికి? సార్, క్యాపిటలిస్ట్ అయినా కమ్యూనిస్ట్ అయినా దేశ ప్రగతి కోసం కొంత, అంటే వాడుకో అదే దృక్పథం. అంటున్నాను. మన భావజాలాలు వేరుండొచ్చు, అవును. ఎవ్రీ బట్ ఫ్రీడమ్ ఇస్ ద బెటర్ ఆఫ్. మీకు నార్త్ కొరియాకి మనకి చైనాకి తేడా ఏంటి? నార్త్ కొరియా అసలు ఏం లేదు. మీ జుట్టు పొడుగుండాలి కూడా వాడే డిసైడ్ చేస్తారండి. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇన్ నార్త్ కొరియా దే ఈవెన్ రెగ్యులేట్ ద లెంగ్త్ ఆఫ్ యువర్ హెయిర్. మళ్ళీ అందుట్లో మగవాళ్ళకి ఎంత ఉండాలి, ఆడవాళ్ళకి ఎంత ఉండాలి. ఆడవాళ్ళకి కొంచెం ఎలౌడ్ అంట, ఒక రెండో మూడో ఇంచులు అదనంగా. చైనాలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ మానిటర్డ్. ప్రతి స్టెప్, మీరు కొనేది, తినేది, చూసేది అన్ని మానిటర్డ్. దాని బేసిస్ మీద మీకు స్కోర్లు ఇస్తారు. మీరు ప్రభుత్వం ఇచ్చే స్కోర్ కనుక పడిపోయింది అనుకోండి, కిందకి తగ్గింది అనుకోండి, మీరు ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు కూడా కొనుక్కోలేరు, ప్రయాణం కూడా చేయలేరు. అంత దారుణం చైనాలో. సో మనం ఒక ఒక ఫ్రీ కంట్రీగా ఉన్నప్పుడు, పక్క దేశాలను చూసినప్పుడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎందుకు ముఖ్యమో తెలుసుకో. బెనిఫిట్ షో ఎందుకు అంటాడు రేవంత్ రెడ్డి, బ్యాన్ అంటాడు. ఏంటది? వాట్ ఈస్ బెనిఫిట్ షో? చేసేవాడికి చూసేవాడికి లేని అభ్యంతరం ప్రభుత్వానికి ఎందుకు? ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. మీరు అనుకోవచ్చు టాపిక్ తప్పుదారి మళ్ళిందని. అందరూ అనేది ఈ చిన్న బెనిఫిట్ షో గురించి ఏంటంటే మీరు ఇంత గొడవ చేస్తారనేది. దట్ ఈస్ ద సైన్ దట్ వీఆర్ లూజింగ్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఫ్రీలీ ఇన్ ఏ సొసైటీ. బెనిఫిట్ షో ఎవడు చేస్తాడు? సినిమా తీసినవాడు చేస్తాడు, చూసేవాడు ఎవడు? ప్రేక్షకుడు. ఇద్దరు స్వచ్ఛందంగా చూపించేవాడు ఎవరు బలవంతం చేయట్లేగా ప్రజల్ని పొమ్మని, పోయి చూస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు ఒక 1500 కోట్లు వచ్చింది అనుకోండి, ప్రభుత్వానికి ఎంత వచ్చిందండి ట్యాక్స్? కనీసం 200 కోట్లన్నీ వచ్చింది. మరి మీరు 200 కోట్లు తీసుకొని కనీసం రక్షణ కల్పించలేరా? లేదు, నేను బ్యాన్ చేస్తున్నా అంటాడు. వాట్ ఈస్ దిస్? నో బడీ క్వశ్చన్స్. అండ్ దిస్ ఈస్ ఈ విధానాల మూలంగా. నౌ ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. టుడే నిన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయితే యాక్టర్ నాగార్జున వెంట, ఏమండి, నాగార్జున కన్వెన్షన్ దుర్మార్గంగా కూలగొట్టారండి. అది అది చెరువులో కట్టారా లేదా అనేది పక్క విషయం. నోటీసు సరిగ్గా ఇవ్వలేదు, ఆయన కోర్టుకు వెళ్ళడానికి టైం ఇవ్వలేదు. ఆయనే ట్వీట్ చేశాడు, ఇది అన్యాయంగా అరాచకంగా కూలగొట్టారు. నిన్న పోయి షాల్ కప్పాడు. ఓకే, అల్లు అర్జున్ని జైలు వేశారా? వాళ్ళ నాన్నపై కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారి పక్కన. అంటే భయం. వాళ్ళు ఏమి గౌరవంతో కాదు, భయం. ప్రభుత్వం అంటే భయం. ఏం చేస్తుందో, ఎప్పుడు వస్తుందో. అంటే మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేనట్లే కదా. ఓకే, వీఆర్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ చైనా ఆర్ నార్త్ కొరియా. సో మీ ప్రశ్న ఏంటంటే జనాలు ఎందుకు రోడ్ల మీద రావట్లేదంటే ప్రభుత్వం ఇంత ఇంత శక్తివంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు జనాలు భయంతో చేస్తున్నారు.
అందుకని రోడ్లు ఎక్కరు. సార్ అంత డిక్టేటర్షిప్ గా ఉన్న చైనాలో కూడా మీకు తెలిసే ఉంటుంది, దే ఆర్ కన్వర్టింగ్ డెజర్ట్స్ ఇంటూ ఫారెస్ట్స్. అంత పెద్ద డెజర్ట్ ని ఆ, ఆ, పేరేదో టెక్నికల్ టర్మ్ గుర్తు రావట్లేదు, డెజర్టిఫికేషన్ కి ఆపోజిట్. వాళ్ళు ర్యాబిట్స్ నేవో పెట్టి వాళ్ళు సాయిల్ కల్చర్ మార్చి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ 30% ఆఫ్ డెజర్ట్స్ టు కన్వర్ట్ ఇంటూ, అంటే మన డిక్టేటర్షిప్ అని చెప్పి చైనాని మనం ఇది చేసినప్పటికీ కూడా దే హ్యావ్ ఎ ఫోకస్. కంట్రీ ఎటువైపు వెళ్ళాలి, ఫ్యూచర్ ఎలా వెళ్ళాలి. ఆ, ఆ, మీరు చెప్పినట్టు స్కోర్స్ అది ఆ, పూర్తిగా కట్టడి చేయడం అది కొంతవరకు ఆక్షేపణీయం అయినప్పటికీ కూడా, అంటే మన దేశంలో మనకు కూడా ఎడారులు ఉన్నాయి. నానాటికి అడవులు అంతరించిపోతున్నాయి. అంటే మన వనరులు పోతున్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ కూడా, ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేదు, అసలు R&D లేదు మనకి. వీఆర్ ఓన్లీ సాఫ్ట్వేర్ లేబర్. మన సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తున్నప్పటికీ కూడా వీఆర్ ఓన్లీ సాఫ్ట్వేర్ లేబర్, వీ డోంట్ ఓన్ ద డిజైన్. అంటే ఇది అంటే ఒకవేళ వేరే ఏదన్నా ఇండోనేషియా కానీ లేకపోతే వేరే ఏదైనా కంట్రీ కనుక IT జైంట్గా వస్తే మనం డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా గురించి మాట్లాడుతుంటే, చైనా ఒక భయంకరమైన దేశం అండి. ఇవాళ మనం ఎగబడుతున్నారు కదా జనాలు అమెరికా పోవటానికి, ఉమ్, యూకే పోవటానికి ఎగబడుతున్నారుగా, యూరోప్ లో చాలా దేశాలు పోవటానికి ఎగబడుతున్నారుగా. చైనాకి ఎంతమంది పోతామంటున్నారు? చైనా ఇస్ ఎవరు? ఆల్సో క్వైట్ వెల్తీ. ఉమ్, నోబడి వాంట్స్ టు గో. ఐ టెల్ యూ వై. అదొక బంగారు పంజరం. ఇది మిమ్మల్ని జైల్లో పెట్టి మీకు రోజు 5 స్టార్ హోటల్ ఫుడ్ పెడతా అండి, ఉంటారా మీరు జైల్లో? లేదు. నాకు మామూలు అన్నం కూర ఒక పూట భోజనం పెట్టిన ఐ వాంట్ లివ్ అవుట్ సైడ్ హ్యాపీలీ ఇన్ ఎ సొసైటీ. చైనా ఇస్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ వేర్ పీపుల్ ఆర్ కాన్స్టెంట్లీ అండర్ ద ఐ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు జాక్ మా ఉన్నాడండి చైనాలో. జాక్ మా మన దేశంలో నారాయణమూర్తి, అజీం ప్రేమ్జీ, చనిపోయిన టాటా గారు ఎట్లానో ఎంత పెద్ద ఫిగర్స్, అమెరికాలో ఈలాన్ మస్క్, జెఫ్ బీజోస్, బిల్ గేట్స్ ఎట్లానో జాక్ మా ఇస్ లైక్ దట్ ఇన్ చైనా. వాళ్ళ బ్యాంక్ లేదో చైనాలో, నాకు బ్యాంక్ పేరు గుర్తు రావట్లేదు, జాక్ మా ప్రైవేట్ బ్యాంక్ ఐపీఓకి వెళ్తుంటే ప్రభుత్వ జోక్యం చాలా ఎక్కువగా ఉంది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఇది ఎకానమీకి మంచిది కాదు అన్నాడు. ఏమంటే అని ఇప్పుడు నాకు తెలిసి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు కనిపించలేదు. మీకు తెలుసా జాక్మా? హీ డిసపియర్డ్, హీస్ గాన్. రోజు టీవీలో కనిపించి అందరికి లెక్చర్లు ఇచ్చేవాడు, వ్యాపారాలు ఎట్లా చేయాలి, వ్యాపారం ఏ విధంగా కష్టపడాలి, ఇన్నోవేషన్, ఇంజన్యూటీ ఏవేవో చెప్పాడు. ఏది ఆలీబాబా అలీబాబా ఫౌండర్. ఫౌండర్. హీస్ గాన్, నోబడి నోస్. నో, డూ వీ వాంట్ లివ్ ఇన్ ఎ కంట్రీ లైక్ దట్? రైట్. అండ్ నా భారతదేశంలో వాటినన్ని చూస్తూ మనం అట్లా కాకుండా ఉండే ప్రయత్నం చేయాలి, కానీ మనం ఆ దిశగా వెళ్తున్నాం. ఇక అభివృద్ధి అంటారా, అభివృద్ధి విధానం సార్, విధానాలు మారాలి. ఎంతసేపు ఎన్ని పన్నులు వేయాలి, ఎన్ని చట్టాలు పెట్టాలి, ఎన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు, మన 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 భారతదేశాన్ని నాశనం చేసేది మన చట్టాలు. ఈ పన్నులు, ఎన్ని పన్నులు వేశారండి? 100% ట్యాక్స్ ఆన్ పెట్రోల్, 500% ట్యాక్స్ ఆన్ ఆల్కహాల్, చాలా 500% పన్నులు మద్యం మీద, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల మీద లక్షల కోట్ల రూపాయలు బెయిల్అవుట్లు, బిఎస్ఎన్ఎల్ మీద లక్షల కోట్ల రూపాయలు. అసలు బిఎస్ఎన్ఎల్ ఓడన వాడుతున్నాడండి ప్రపంచంలో, దాన్ని బతికిస్తూనే ఉన్నారు అట్లాగే. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, టీచర్ల జీతాలు. ఇప్పుడు మొన్న ఒక చిన్నది స్టడీ చేసాం, రేషన్ షాపుల్లో సంవత్సరానికి దగ్గర దగ్గర 9,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ప్రజల మీద. దాంట్లో వాళ్ళకి 1,500 2,000 అందుతున్నాయి. 7,000 మధ్యలో మధ్యలో ఉన్నోళ్ళు తినేస్తున్నారు. 9,000లో 7,000 వాళ్ళకంతేది 2,000. ఇవి భారతదేశాన్ని వెనక్కి లాగి, ఇవి మార్పులు తెచ్చుకోవాలి మనం, ఇవి సంస్కరణ మనకు కావాల్సింది. కానీ మీకు ఏ రాజకీయ పార్టీలో కూడా ఈ విధమైన ఆలోచన ఉన్న పార్టీలు మనకు ఒక్కటి కూడా కనిపించటం లేదు. అది దురదృష్టం. అది భారతదేశం వెనకబడతానికి కారణం. చైనా అండి డిక్టేటర్షిప్ అండి, వాడు ఏం బీజింగ్ నుంచి షాంఘై దాకా రోడ్డు కావాలంటే బుల్డోజర్ వేసుకుంటాడు, ట్యాంకులు పెడతాడు, తుపాకులు పెడతాడు, పడపడ కొట్టుకుంటూ పోతాడు. బట్ నో, వీ డోంట్ వాంట్ కమ్ దట్ కంట్రీ. అట్లాంటి బంగారు పంజరంలో బతకడం అనేది నరకం. ఐ వుడ్ రాదర్ లివ్ ఇన్ దిస్ ఇండియా దాన్ ఇన్ దట్ ప్రాస్పరస్ చైనా. ఆరింతలండి, మనకంటే ఆరింతలు సంపన్న దేశం. అట్లాంటి దేశం కూడా నేను ఉండను. ఐ ప్రిఫర్ టు లివ్ ఇన్ ఇండియా ఎనీ డే. నిజమే సార్, దేనికంటే చైనా వాళ్ళే అమెరికాకి వలస వెళ్తున్నారు చాలా మంది, మనకన్నా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. చూద్దాం సార్, మరి ఈ మొత్తం వ్యవహారం అంటే ఇది ఒక గంట అరగంట సరిపోదు, ఇది చాలా హైలీ బ్రాడ్ సబ్జెక్ట్. మీరు అడిగినప్పుడే చెప్పా, చాలా పెద్ద టాపిక్ అండి. ఐ డోంట్ నో హౌ డు వి కవర్. అంటే ఏం లేదు సార్, అంటే ఇవి కొన్ని కొన్ని ఎంతసేపు అల్లు అర్జున్ ఇలా కాకుండా కొన్ని కొన్ని జనాల్ని ఎడ్యుకేట్, మీరు కూడా షార్ట్ కంటెంట్స్ చాలా పెడుతున్నారు, చాలా
స్పార్క్ ఇచ్చేవి పెడుతున్నారు. ఏం చేస్తాం? మీ 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 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూడరంట. ఒక్క నిమిషంలో చెప్పేయాలంట మొత్తం. చచ్చిపోతున్నా అసలు ఆ షార్ట్స్ చేయడానికి. ఎంత కష్టమవుతుందని మీకు చెప్పలేను. యూ వాంట్ టు సెల్ వెరీ డీప్ టాపిక్స్ ఇన్ 1 మినిట్‌లో చెప్పమంటారు. ఆహ్, సో ఏదో మరి ప్రయత్నం చేస్తున్నాం. 50 సెకండ్స్ చూస్తున్నారులెండి ఏంటి సార్? జనాలు బానే. 50, 40 సెకండ్స్ అంట, 1 మినిట్ కూడా కాదు. ఏదండి? 50, 40 సెకండ్స్ ఆ! అంట. సీ వాట్ దే సెడ్ వాస్ షార్ట్ అంటే 1 మినిట్ అన్నారండి. 1 ఆ, మినిట్ చేస్తే మళ్ళా షార్ట్ 30 సెకండ్లలో చేయమంటారు. ఎందుకంటే అంటే 30 సెకండ్ షార్ట్స్ ఆర్ మోర్ పాపులర్ దాన్ 1 మినిట్ షార్ట్స్ అంటారు. ఇది ఎక్కడ అసలు మనం ఎక్కడ తట్టుకుంటాం ఇంక ఈ ఫాస్ట్ జనరేషన్‌లో. యా. చూద్దాం మరి. ఇలాంటి టాపిక్స్ రెగ్యులర్ గా చేద్దాం సార్, కొంచెం అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూ. తప్పకుండా అండి. తప్పకుండా. దేనికంటే ఒక 10 మంది ఎన్లైటన్ అయినా కూడా ఇది సమాజానికి ఉపయోగపడే టాపిక్స్ ఇవి. అది యెస్. 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 ధన్యవాదాలు సార్ చక్రవర్తి గారు. అలాగే వ్యూవర్స్ కూడా ఓకే. మీరు కూడా ఖచ్చితంగా ఇటువంటివి కామెంట్స్లో ఎంగేజ్ అవ్వండి. ఒకరినొకరు తిట్టుకోవడం కన్నా ఇట్లాంటివి చదువుకున్న వాళ్ళు మాట్లాడుకుంటేనే నేటి సమాజానికి దోహదం చేస్తుంది. చర్చ జరగాలి, డిస్కషన్ జరగాలి. డిబేట్ డిబేట్ అంటే కొట్టుకోవడం అన్న, అన్ఫార్చునేట్ డిబేట్ అనే వర్డ్ వాడకూడదు. నేను కొట్టుకుంటున్నారు టీవీలో. డిబేట్ అంటే ఒక చర్చ జరగాలి, ఒక డైలాగ్ ఉండాలి. అందరూ అది ఆ, పాటిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్ చక్రవర్తి గారు. థాంక్ యూ.